షుగర్ బాధితులకు ఈ రోజు నేను ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. ప్రియమిత్రులారా, ఇంతకుముందు ఎన్నో రకాల వీడియో చేశాము. మీరు అట్టి వీడియోలని ఆదరించడం జరిగింది. కానీ మనిషిలో ఉన్నటువంటి షుగర్ వల్ల ఎంతోమంది వాళ్ళు ఆవేదనను చెందుతూ హాస్పిటల్ చుట్టూ అంటే వివిధ రకాల మందులు, అల్లోపతి, ఆయుర్వేదిక్, హోమియోపతి, ఆపతి అంటే రకరకాల మందులు వాడుతున్నారు. కానీ ఏ డాక్టర్ దగ్గర పోయినా కూడా షుగర్కి మందే లేదు, అంటే మందంటే పర్మనెంట్గా క్యూర్ కాదని చెప్పడం బాధాకరం, శోచనీయం. కానీ మంత్రినేని సత్యనారాయణ వీడియోకి మీరు చూసినట్టయితే లేదా వేరే వేరే వీడియోలు చూసినట్టయితే వాళ్ళ ఆశ్రమం కనుక నిర్మించి దాంట్లో మనం పోయినట్టయితే 10-15 రోజుల్లో మన షుగర్ స్థాయిని నార్మల్ స్థాయికి తీసుకురావడం జరుగుతుంది. దానికి మహత్యం ఏంది అనేది మీరందరూ గ్రహించండి. మనం ఇంతకుముందు కూడా రకరకాలు చెప్పడం జరిగింది. అంటే మంచికి వ్యతిరేకం చెడు, అంధకారానికి వ్యతిరేకం వెలుతురు, అదేవిధంగా కష్టానికి వ్యతిరేకం అంటే ఎవరైతే కష్టపడతా ఆయన సుఖం కావాలంటారు. అలాగనే తీపికి వ్యతిరేకం చేదు. షుగర్ అనేది తీపితో సంబంధమైనదిగా భావించబడినది. కాబట్టి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పంచదార తినవద్దు, తీపి పదార్థాలు తినవద్దు అంటారు. ఇది ఇప్పుడే కాదండి, ఎప్పటి నుంచో అది కనిపెట్టబడిన దగ్గర నుంచి దాని యొక్క అనర్థాలను అర్థం చేసుకున్నారు. కానీ అందులో భాగంగానే మనకు ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసిన వాళ్ళందరూ కాకరకాయని గుజ్జు అంటే రసం చేసి తాగుతున్నారు. వేపాకు తీసుకొచ్చి వేపాకుని కూడా రసం చేసి అది ఎంత చేదు ఉన్నా కూడా కష్టమైన నిష్ఠురమైన ఏదైనా కూడా దాని షుగర్ని కంట్రోల్ చేసుకోవాలనేది వేపాకు రసం వాళ్ళు తాగడం జరుగుతుంది. అలాగనే అంటే రకరకాలుగా ఈ విధంగా ఆ చేదుని నియంత్రించే క్రమంలో పోతున్నారు. ఈ క్రమంలోనే వరుస క్రమంలోనే మనకు తెలిసింది దివ్య ఔషధం షుగర్ బాదం. ఈ షుగర్ బాదం చూడండి, ఒక్క గినిగా గింజ, అది బరువు ఉండదు, ఏముండదు. అది పైన గినిగా పొట్టు తీసేస్తే చిన్న గింజ ఉంటుంది. కానీ నోట్లో వేసి నమిలిన తర్వాత మీరు 10 నిమిషాల తర్వాత, అర్ధగంట తర్వాత కొద్దిగా చక్కెర తిన్నా లేదా చెరుకు రసం తాగినా కూడా మళ్ళీ 10 నిమిషాల తర్వాత ఆ చేదు వెంటాడుతూనే ఉంటుంది. మరి భగవంతుడు ప్రసాదించిన వరమే అనుకోవాలి. దీనికి ఎటువంటి మనకు సైడ్ ఎఫెక్ట్ కానీ లేదా ఇది తింటే వేరేది ఇది ఏం లేదండి. ఇది ప్రకృతి సహజ సిద్ధంగా ప్రకృతి ద్వారా లభించిన దివ్య ఔషధంగా భావించండి. దయచేసి మీలో ఎవరికైనా షుగర్ ఉంటే నేనైతే ఇంతకుముందు పర్ మంత్ 100 రూపాయలకి ప్యాకెట్లు తీసుకొచ్చి మా ఊళ్ళో ఫ్రీగా ఇచ్చాను. అది ఏ విధంగా పనిచేస్తుంది నేను ముందు అర్థం చేసుకున్నా. మా మదర్నే ఇచ్చిన తర్వాత తగ్గిన తర్వాత మా ఊళ్ళో 70 మందికి పంచాను, ఎందరో పంచాను. దయచేసి మీరు కూడా విరిగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. కాబట్టి మీరు అంతకన్నా మీకు పల్లెల్లో ఉన్నాము, మారుమూల గ్రామంలో ఉన్నామంటే పక్కా ఈ దీంట్లో 2 నంబర్లు ఉన్నాయి. ఆ 2 ఏ నంబర్లో అయినా ఫోన్ చేయండి. మీరు తెప్పించుకొని తినండి. తిన్న తర్వాత తగ్గిన తర్వాత మీరు హ్యాపీగా మీతో పాటు ఒక్కొక్కరు 10 మంది చెప్పండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు అనే కోణంతోనే నేను చెప్పడం జరుగుతుందని తెలియజేసిన ప్రియమిత్రులారా. అయితే ఇది ఎట్లా వాడాలి, ఏం వాడాలంటే పొద్దునే లేవగానే ఒక్క గింజ పొట్టు తీసి నమిలి హాయిగా మింగేయండి. అర్ధగంట ముందు అర్ధగంట తర్వాత ఏం తినకండి. ఎవరికైనా షుగర్ వ్యాధి ఉందనుకోండి, 5-6 సంవత్సరాల కంటే షుగర్ వ్యాధి ముందు ఉన్న వాళ్ళు ఉదయం 1 సాయంత్రం 1 ఎక్కువ తినకండి. మళ్ళీ లో షుగర్ అయిపోతుంది, షుగర్ పడిపోతుంది. కాబట్టి ఒక 2 నెలలు ఉదయము సాయంత్రము తినండి. లేదా ఒకవేళ ఇంకా ఎక్కువ ఉన్నా ఏది ఉన్నా కూడా మీరు వాడే మందుని మేము ఆపమని చెప్పము. 1 నెల తర్వాత 2 నెలల తర్వాత టెస్ట్ చూపించుకోండి. ఆ రిపోర్ట్ మీ డాక్టర్ చూపండి. మీరు వాడుతున్న మందుని ఒక్కసారి ఆపకుండా క్రమేపీ తగ్గించుకుని అది బంద్ చేసి ఇది ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్నటువంటి షుగర్ బాదం గింజల్ని మీరు తినాల్సిందిగా తెలియజేస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీరందరూ బాగుండాలి, మీ పిల్లల పాపలతో బాగుండాలని ఆకాంక్షిస్తూ మీరు కూడా ఒక్కొక్కరు 10 మందికి చేరే విధంగా చేస్తారని ఆశిస్తున్నాను. దయచేసి దీని మీద నెగిటివ్ కామెంట్ చేసేవాళ్ళు ముందు తినండి. తగ్గకపోతే డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి. నేను పవర్ కోటేశ్వరరావు ఎక్కడ పెట్టినది ఉంది, కానీ నేను ఒక ప్రభుత్వ అధికారిని, విద్యుత్ శాఖలో ఇంజనీర్గా డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్నా. కాబట్టి నేను బిజీ ఉంటా. నాకు ఫోన్ చేయవద్దు, నన్ను ఫోన్ చేస్తున్నారు, ఇంటికి వస్తారనే కోణంతోనే ఈ 2 నంబర్లు ఉన్నాయి. కాబట్టి ఈ నంబర్లోనే మీరు ఫోన్ చేసి వాళ్ళతో సంప్రదించుకొని మళ్ళీ వాళ్ళకు కూడా వాళ్ళు డాక్టర్ కాదు, ఏమండి ఎక్కడ దొరుకుద్ది, ఇది తగ్గుదా లేదని నెగిటివ్ క్వశ్చన్స్ అడగండి. మీరు కావాలంటే ఇప్పటికీ లక్షల మంది వాడుతున్నారు, లక్షల మంది, వాళ్ళని అడగండి, చూసుకోండి. మీరు ఒక్కసారి తిన్న తర్వాత ఎంత చేదు అంటే ఇంతకుముందు చెప్పే కదా, మంచిపై చెడు, అంధకారానికి వెలుతురు, అలాగనే తీపికి వ్యతిరేకం చేదు, అంత చేదు ఉంది. కాబట్టి ఇది పనిచేస్తుంది. నేనే ప్రత్యక్ష సాక్షిని కాబట్టి కొన్ని లక్షల మందికి తినిపించడం జరిగింది. మీలో ఎవరైనా కావాలంటే తెప్పించుకొని మీకు తగ్గిన తర్వాత పక్కా ఒక్కొక్కరు 10 మందికి చెప్పి దీన్ని వాడేటట్టు చేసి వాడుతున్న ఇంగ్లీష్ మందు, ఆయుర్వేదిక మందు, వేరే ఏ మందు అయినా సరే అది క్రమేపీ దాని జీరో సాగి ఇది ప్రత్యేకం ఉండదు. ఇది తిన్న తర్వాత మళ్ళీ అడుగుతారు. ఇది ప్రకృతి సహజ సిద్ధమని చెట్టు విత్తనాలు. కాబట్టి దయచేసి దీన్ని అందరూ అర్థం చేసుకోవాలని తెలియజేసి ముగిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు.